హాయ్ హలో ఇప్పుడు మనతో ఉన్నారు హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో మదర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఉన్నారండి. మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాము. సార్ చెప్పండి సార్, హీరో గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. సార్ వాట్స్ యువర్ నేమ్? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గురుప్రసాద్. ఓకే సార్. సో ఈ మహిషాసురుడు మూవీకి మహిషాసురుడు మీన్స్ మహిషాసురుడు ఈజ్ బేస్డ్ ఆన్ మన హిందూ మిథాలజీలో ఒక డెమన్. ఓకే. సో లేడీస్ని చెరపట్టి హింసించిన ఒక డెమన్. ఓకే. సో తనకి గర్వం ఎక్కువ అనమాట మహిషాసురుడు. అందుకోసం ఏ దేవుళ్ళ చేతిలో చావకూడదని వరం కోరుకుంటాడు. అంతేగాని లేడీస్ అంటే చిన్న చూపు, దేవతల చేతిలో అని అడగలేదు. అందుకోసమే ఆ శక్తి అమ్మవారిగా అవతరించి దుర్గాదేవి రూపంలో మహిషాసురుడిని సంహరించింది. ఓకే. సో ఈ టైటిల్ అనేది కూడా మహిషాసురుడు అనేది ఎందుకు పెట్టామంటే విలన్ ఇందులో మెయిన్ క్యారెక్టర్, ఒక పవర్ఫుల్ రోల్. ఓకే. ఓకే. ప్రతి మనిషిలో కూడా మంచి చెడు ఉంటుంది, కానీ చెడు పీక్స్లోకి వెళితే అది అసురు రూపం దాలిస్తే మహిషాసురుడు లాంటి ఒక మంచి అంటే విలన్కి సంబంధించిన ఒక క్యారెక్టర్ ఇందులో. సో స్టోరీ వచ్చేసి విమెన్ ఓరియంటెడ్ మూవీ. ఓకే సార్. సో కాబట్టి అందుకని ఆ టైటిల్ ఎంచుకోవడం జరిగింది. ఓకే సార్. అండ్ మాకు తెలిసింది ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లోని మీరు లీడ్ చేస్తున్నారు, డాక్టర్గా లీడ్ చేస్తున్నారని తెలిసింది. నేను చెన్నైలో బేసిక్గా కార్డియాలజిస్ట్ని. ఓకే. సో అన్ని వేరియస్ బ్రాండెడ్ హాస్పిటల్స్లో ప్రాక్టీస్ చేస్తుంటాను. ఓకే. అంటే ఇండస్ట్రీతో ఉన్న పరిచయం దృష్టి అయితే ఏమి, చిన్నప్పటి నుంచి కళలంటే ఉన్న ఆసక్తి వల్ల అయితే ఏమి, సో కొంతమంది మిత్రుల ప్రోద్బలంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళకి స్టోరీని తీసుకురావడం జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి క్రియేటివ్ మైండ్ ఉండేది, అలా తీద్దాం అంతే, ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, నేనైతే అలా తీసుంటాను, ఇది ఇక్కడ బాగాలేదు, అలాంటి డిస్కషన్స్ జరిగేవి. సో ఒక మంచి కథ ప్రపోజల్తో వచ్చినప్పుడు చాలా రోజులుగా ఒక మెడికల్ కాంటెంట్. ఓకే. సో వాళ్ళు ఒక సోషల్ ఇష్యూ తీసుకొని వచ్చారు, అందులో ఒక మెడికల్ కాంటెంట్ నాకున్న ఐడియాతో చూపించడం వల్ల మంచి కథారూపం ఏర్పడింది. బేసిక్గా హీరో హీరోయిన్, ఒక టీనేజ్ లవ్, ఒక ఇంత అంటే ఇట్స్ నాట్ దట్ మూవీ. ఇందులో కథయే బలం, అందులో ప్రతి ఒక్క రోలు. అవును, కథనే హీరో అని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్గా కూడా మీరే లీడ్ చేస్తున్నారంట ఈ మూవీకి? తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇందులో మెయిన్ కంటెంట్, కోర్ కంటెంట్, అంటే సినిమా అంతా ఇదే ప్రతిఫలించకపోయినా కోర్ కంటెంట్ అనేది ఒక మెడికల్ బేస్డ్ థీమ్. అంటే ఒక ఇంపార్టెంట్ థీమ్, ఇంతవరకు ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ చేయని ఒక మెడికల్ ఇష్యూ ఇందులో ఉంది. సో అందుకోసం ఒక డాక్టర్ రోలు, ఒక డాక్టర్ క్యారెక్టర్ ఇందులో చాలా అవసరం అవుతుంది. సో స్టోరీ బాగున్నది, సో ఒక ఫ్యామిలీ మెలో డ్రామా, అందుకోసం ఇంకా డామినెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. లీడ్ క్యారెక్టర్. మీ ఫీల్ ఏంటి ఇప్పుడు? హీరో కమ్ ప్రొడ్యూసర్ బాగున్నదండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ ఇట్స్ లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కరెక్టే. హీరోగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్, ఓకే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ట్రావెల్, ఫస్ట్ ఫ్లైట్, ఎవ్రీథింగ్ ఫస్ట్ ఇన్ ద లైఫ్ ఈజ్ ఎక్సైటింగ్. సో డెఫినెట్గా అది ఒక అంటే సినిమాలు ఎన్నో చూస్తున్నా, సినిమాలకి ఆ ఫీల్డ్లోకి దిగి తీయటం అనేది నిజంగా ఎక్సైటింగ్గానే ఉంది నాకు. సో అది కూడా చాలామంది అనుభవజ్ఞులతో, ఇప్పుడు ఆల్రెడీ మన హీరోయిన్ గారు రిచా గారు, సో షీ మేడ్ హర్ డెబ్యూస్ ఇన్ బాలీవుడ్. సో ఆల్రెడీ 3 మూవీస్లో వర్క్ చేశారు. షీఈ్ ఏ గ్రేట్ సింగర్, కంపోజర్ అండ్ ఆల్బమ్ మేకర్. అండ్ మన ఆల్రెడీ నేషనల్ అవార్డ్ విన్నర్ సాకేత్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో ఇట్స్ ఏ మ్యూజికల్ హిట్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్. ఎవ్రీవన్ ఈస్ ఏ హీరోయిక్ రోల్ ఇందులో. హాయ్ అండి. Yeah, how are you? I'm good. Experience first movie na? No, this is not my first movie. Yeah. This is like till now I have done 4 movies, and this is my like first movie in Telugu. You can say. First movie Telugu. In Telugu. So experience you were talking about, right? How is your film, ma'am? My feel. Yeah. It was great. Like the people over there in set, like I didn't felt like. I know, like I'm from Bollywood industry or something. I just felt that this is my family, and what I feel like acting already have their own language. Own language is acting. So acting is already a language. So it doesn't matter if you're doing in Telugu or Hindi or something. Matter is what like how you're like
giving your feelings to that particular content and all. So what I felt, my feelings you're talking about, that was amazing and different. Hero? Hero is Your great hero? as always. Your music director? The music is amazing. Some like words. you can see the like songs, and I didn't know the meaning of those songs, but the music, like music is already a soul thing. What I feel, music also have their own language. So like when I heard that music, I felt like dancing with that, and like it was amazing. And sir, That's very good. he's saying this is his first time, but he have done really a great job. Like I felt like he's such a professional guy. I like worked in 2 to 3 movies, and then he came to me, and we are doing Oh, together. nice. So amazing experience. Yeah, thank you. Thank you so much, Andy. Hi, sir. Hi, My నా పేరు. పేరు సాకేత్ సాయిరామ్. Yeah. I did 36 movies as of now Okay. in different languages like Telugu, Malayalam and local Hindi. Okay. And, మీకు అవార్డ్స్ కూడా వచ్చాయనేసి విన్నాను. అదే పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ. అంటే సినిమాలు చేసినప్పుడు మనం తెలుగులో ఎస్పెషల్లీ అవార్డు వస్తే ప్రాబ్లం అవుద్ది. ఓకే. నాకు ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. నేషనల్ అవార్డు వచ్చింది మా ఫిలింకి. నాకు స్టేట్ బెస్ట్ మ్యూజిక్ అవార్డు ఇచ్చాను. ఆఫ్టర్ దట్ ఐ వాజ్ ఐడల్ ఫర్ 3.5 years. ఓకే. ఎందుకంటే మన పీపుల్కి అవార్డు వాల్యూ తెలిసి ఉండకపోవచ్చు. మేబీ సో. ఒకటి. రెండోది వచ్చి మన వాళ్ళు ఆటోమేటిక్గా మనకి ముద్ర వేస్తారు. అవార్డు ఓరియంటెడ్ అది కామన్. లిమిటెడ్ చేస్తారు. దానివల్ల కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత కొన్ని సినిమా మళ్ళీ చేశాను. ఓకే. చేస్తున్నప్పుడు ఇట్లా ఈ రీసెంట్గా చేసిన సినిమాల్లో సార్ ఏదైతే చెప్పారు స్టోరీ చెప్తే అది సార్ దగ్గర విన్నా. సో నెల్లూరు పిలిపించారు, మాట్లాడినప్పుడు ఆ స్టోరీ ఏదైతే ఉందో నాకు దానిలో 2 points మెజ్డ్ చేయటం అనేది ఇంపాసిబుల్ టాస్క్. అది బాగా చేశారు వాళ్ళు. ఒకటి ఏంటంటే బీయింగ్ ఏ ప్రొఫెషనల్ ఆయన వృత్తిపరంగా ఒక కొత్త పాయింట్ చెప్పారు. ఓకే. ఆయన హార్ట్ సర్జన్ కాబట్టి దాని నుంచి ఒక కొత్త పాయింట్ ఒకటి చెప్పారు. దాన్ని ఇక్కడ బాగా వాళ్ళ సినిమాటిక్గా పెట్టిన పాయింట్ నాకు నచ్చింది. అన్లెస్ అంటిల్ ఇట్ కెన్ బి డాక్యుమెంటరీ. ఓకే సార్. సో అది పెట్టడం వల్ల నాకు సినిమాటిక్లో కనిపించింది దానిలో. సో ఆ పాయింట్ తీసుకొచ్చి వేరే ఒక సాంఘిక సమస్య ఒకటి ఉంది, అది కూడా మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. దాన్ని మెర్జ్ చేసి వాళ్ళు కలిపిన విధానం నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ స్టోరీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఎ ట్రీ. రూట్స్ బాగుంటే ట్రీ బాగుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మ్యూజికల్లీ ఈ సినిమాలో లైక్ రొమాంటిక్. యా, అదే చెప్తున్నాం. ఒక జంట ఉన్నారు, ఆ జంటకి సంబంధించిన ఒక డ్యూయట్ ఉంటుంది, ఒక సాంగ్. అది మీకు ఆటోమేటిక్గా రొమాంటిక్ డ్యూయట్లోనే ఉంటుంది. ఒక సాంగ్ ఉంటుంది అలా. ఇంకో సాంగ్ వచ్చి థీమ్ సాంగ్ ఉంటుంది. ఆ థీమ్ అంటే ఇప్పుడు నేను చెప్పా కదా, సాంఘికమైన సమస్య అని ఒక సోషల్ ఇష్యూ ఒకటి ఉంటుంది, దానికి సంబంధించిన ఒక థీమ్ ఉంది దానిలో. అలా వెళుతుంది. మూడోది వచ్చి హీరో తన సిస్టర్స్కి ఒక టైప్ ఆఫ్ మూమెంట్లో వాడికి ఆత్మస్థైర్యం నింపే ఒక పాట సిచ్యువేషను. అట్లా అంటే సిచ్యువేషన్ బేస్డ్ సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సినిమా సాంగ్స్ పరంగా బాగానే వచ్చింది అనుకుంటున్నాం. సో అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది గదర్ దాని సాంగ్స్. ఎందుకంటే వీళ్ళు చూపించిన విధానం బాగా కోర్, బాగా డెప్త్గా ఉంది. అది అంటే పెయిన్ ఆఫ్ ఈ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ మీరు అది చెప్పుకునేది కాదు. సో డెఫినెట్గా ఇది మ్యూజికల్ హిట్ అండి. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే సాంగ్స్ కంపోజ్ చేయబడ్డాయి. లక్కీగా ఇందులో 2 థీమ్ సాంగ్స్ కూడా నేనే కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో స్టోరీ అది కొద్దిగా నా క్రియేషన్ ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ వెల్ కనెక్టెడ్. చాలా కళలు ఉన్నాయి సార్. సో అందుకోసం మంచి స్టోరీ. సో ఇది అందరూ ఇన్వాల్వ్ అయి చేసింది. ఇది ఏదో ఒక కాంటెంట్ అనుకొని ఇది కమర్షియల్ ఆస్పెక్ట్ కోసమే చేసిన ఇది కాదు. ఇది తీస్తే ఇంత లాభాలు వస్తున్నాయి. యాక్చువల్లీ అందరి ప్రయత్నం ఇది. సో ఇందులో ఆల్రెడీ మ్యూజికల్ సోల్ ఉంది తప్పకుండా. అసలు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికే ముందనే అన్ని సాంగ్స్ కంపోజ్ అయ్యాయి. ఎక్సలెంట్ కంపోజిషన్ అండి, వరల్డ్ క్లాస్. టు సే దట్ ఇట్ ఈస్ రియలీ వరల్డ్ క్లాస్. నాకు ఇళయరాజా గారు చాలా ఇష్టం. సో ఆ నేటివిటీ తెలుస్తుంది డెఫినెట్గా. మంచి సాకేత్ గారు రియల్లీ హీ హ్యాస్ గివెన్ హిస్ బెస్ట్. అండ్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ మ్యూజికల్ హిట్. అందరికీ ఆ సాంగ్స్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా సార్, ప్రేక్షకులకి నచ్చుతాయి. వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ తరపున ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. నమస్తే అండి డైరెక్టర్ గారండి. ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. సార్ మీ పేరు ఒకసారి మా ప్రేక్షకులు చెప్తారండి.
నా పేరు రవికుమార్ అంటారమ్మా. ఓకే సార్. నేను నెల్లూరులో ఉంటాను. ఓకే. ఈ మూవీకి ఫస్ట్ టైం డైరెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ డైరెక్షన్ మీది? ఫస్ట్ డైరెక్షన్. అంటే ఆర్టిస్ట్గా ఉన్నాను కొంతకాలం, 4-5 సినిమాలు చేశాను. అంటే దీనికి ముందు ఒక సినిమాలో వచ్చేసి కామెడీ హీరో రోల్ చేశాను అమ్మా, ఫుల్ లెంత్ కామెడీగా చేశాను, కామెడీ హీరో. ఇంకా దాని ముందు సినిమాలో వచ్చేదంటే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, చిన్న క్యారెక్టర్ చేశాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఈ సినిమా ఇప్పుడు డైరెక్టర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా చేస్తున్నారు. సో హౌ ఈజ్ యువర్ ఫీల్ సార్? ఫస్ట్ మూవీ ఇది మీ డైరెక్షన్లోని, మీ ఫీల్ ఏంటండి? ఏంటంటే ఫస్ట్ నేను కామెడీ ఆర్టిస్ట్ అంటే హీరోగా చేసిన మూవీని చూశారు సార్ మన ప్రొడ్యూసర్ గారు. చూసిన తర్వాత బాగుంది రవి, బాగా చేశారని ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఒక 3 నెలల తర్వాత సార్కి ఏమనిపించిందేమో కాల్ చేశారు. ఓకే. చేసి రవి అక్కడ ఒక మెసేజ్ ఉంది, కమర్షియల్ ఫార్ములా కాదు కానీ కాకుంటే నా సైడ్ నుంచి నేను ఏదన్నా ఒక చిన్న మెసేజ్ జనాభాకి ఇవ్వాలనుకుంటున్నాను, బట్ అది సమాజానికి ఉపయోగపడేది. దాన్ని మనం ఏదన్నా అంటే సినిమా అనేటువంటిది ఒక పెద్ద మీడియా కాబట్టి సినిమా ద్వారా చెప్తే జనాభాకి ఈజీగా రీచ్ అవుతుంది కాబట్టి నేను కొంత సర్వీస్ అనేటువంటిది చేస్తున్నప్పటికి కూడా ఎక్కువ మందికి ఈ మెసేజ్ పెడితే చాలా మంది లాభపడతారు. దీన్ని ఏమైనా ఈ కొంత స్టోరీ లైన్ నా దగ్గర ఉంది, దీన్ని ఏమైనా మన సినిమా తీయొచ్చు అని చెప్పి అడిగారు. ఓకే. తర్వాత ఏంటంటే ఇంకా సారు చెన్నై నుంచి నెల్లూరు ఫ్రీక్వెంట్గా వస్తుంటారు, హాస్పిటల్స్కి క్లినిక్స్కి వస్తుంటారు. అలా రావడంలో మేము కలవడం, ఆ స్టోరీ డిస్కషన్ జరగడం. సో ఇంకా సార్ చెప్పిన దాన్ని ఆ కథని కొంత లైన్ విన్న తర్వాత ఏంటంటే దాన్ని అలాగే మనం తీసామంటే అది ఒక మెడికల్ డాక్యుమెంటరీ లాగా అవుతుంది. ఓకే సార్ అనేసి దానికి ఏం చేసామంటే మనం ఒక కమర్షియల్ ఫార్ములాని జోడించి ఒక ఫ్యామిలీ కథలాగా మార్చుకొని ఆ మెసేజ్ని జనాభాకి మనం అందించేటట్టుగా ఈ సినిమాని డిజైన్ చేసుకున్నాం, స్టోరీ మొత్తం. ఓకే. సో టోటల్గా డైరెక్టర్ నేనైనా కానీ దానికి కథకి మూలం మన ప్రొడ్యూసర్ గారు కమ్ హీరో గారు. ముఖ్యమైన పోర్షన్, ముఖ్యమైన కంటెంట్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే మూవీస్తో కంపేర్ చేస్తే మనకి కొంచెం డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. సో ఈ సినిమాకి నేను డైరెక్టర్ అవ్వడం అనేటువంటిది నా సార్కి నా మీద నమ్మకం ఉంచి, సార్ నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి అనేసి. కెమెరా ముందు నటించడం కొత్త అంటున్నారు కదా, మీరు ఫస్ట్ డే మూవీ షూట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ ఒక ట్రయల్ షూట్ తీసుకున్నామండి. అసలు నేను సూట్ అవుతానా, ఇది ఇప్పుడు ఎలా అంటే సీతాకోక చిలక లాంటి సినిమా కాదు, ఇది ఒక టీనేజ్ టెండర్ లవ్ స్టోరీ లాంటిది. ఇది ఒక మెలోడ్రామా, అంటే ఒక సస్పెన్స్ మెడికల్ బేస్డ్ ఉన్న ఒక చక్కటి ఫ్యామిలీ థ్రిల్లర్. సో నిజంగా నేను సూట్ అవుతానా నేను అనుకున్న రోల్కి? అంటే ఇది కామెడీ మూవీ కాదు, కామెడీ ఉంది మూవీలో కానీ కామెడీ మెయిన్ థీమ్ అయితే కాదు. సో నా మొహం నా క్యారెక్టర్ నన్ను చూడడానికి థియేటర్ దాకా సినిమాలు ఎందుకు వస్తారు డబ్బు ఖర్చు పెట్టి? అలా రప్పించే కాంటెంట్ ఏంటి? సో ఆ క్యారెక్టర్ నేను చేయగలనా? సో ఇది ఒక ముఖ్యమైన లీడ్ రోల్ నాది ఈ సినిమాలో. సో ఎవరి హీరో అనేది కాదు కానీ కథనే హీరో ఇందులో. సో అందులో లీడ్ రోల్ నేను పోషించడం అనేది జరిగింది. సో దీనికి న్యాయం చేయగలను అంటేనే నేను తీసుకోవాలి. అసలు ప్రొడ్యూసర్గా నేను లాస్ అవ్వకూడదు, నాకు నష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అయితే. అందుకోసం ఇది ఒక రియల్ ఛాలెంజ్. నేను యాక్ట్ చేసిన ఒక టీమ్ లీడర్గా నాకు ఒక కమర్షియల్ హిట్ కూడా కావాలి. హిట్ అంటే ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ ఒక మంచి సినిమా తీశానన్న తృప్తి మిగలాలి. సో అందుకోసం అది 2 ఛాలెంజెస్ ఉన్నాయి. మొట్టమొదటిసారి యాక్ట్ చేయడం అనేది ఒకటైతే, సో సినిమా నిర్మించడం అనేది ఇంకొక బర్డన్. సో కాబట్టి ఎలాగైతే నన్ను ప్రోత్సహించారు, సార్ మీరు చేయగలరు అనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఒక ట్రయల్ రన్ తీసాం, చేసి ఓకే చేయగలము అని ప్రూవ్ అయిన తర్వాతనే ఈ సినిమాలోకి దిగడం అనేది జరిగింది. యువర్ మదర్ మూవీలో. హాయ్ అండి. హాయ్ అమ్మా. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ స్పందన చౌదరి. ఓకే, మీ రోల్ చెప్తారా కొంచెం? ఈ సినిమాలో నా రోల్ గురించి చెప్పాలంటే చాలా డెప్త్గా చెప్పొచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రవి సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నన్ను ఎక్కడో ఒక ఆడియో ఫంక్షన్లో చూసి వైజాగ్లో
సినిమా చేస్తానమ్మా, నీకు కంపల్సరీ ఒక క్యారెక్టర్ ఇస్తాను అని గుర్తు పెట్టుకుని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను పిలిచి ఇందులో నీకు మదర్ రోల్ ఇస్తానన్నారు. నన్ను ఆడిషన్ చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ ఒక నమ్మకంతో ఈ రోల్కి నువ్వు సెట్ అవుతావు అని చెప్పేసి నాకు ఒక మదర్ రోల్ ఇచ్చారు. మాదొక పూర్ మదర్ క్యారెక్టర్. నిజంగా నేను కూడా ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలా ఇన్వాల్వ్ అయిపోయాను. నేను ట్రాజడీ సీన్లో అయితే నిజంగానే ఏడ్చాను. ఆ ఏడు మళ్ళీ సీన్ అయిపోయి కూడా కంటిన్యూ అయిపోయింది నాకు.